మనం వర్తమానం చూడాలి. వర్తమానము అసామాన్యమైనది, సామాన్యతలో లేదు ఇది. ఆయన సామాన్యుడు, మనం సామాన్యములే. ఇది సామాన్యతలో లేదు. ఇది కేథలిక్లతో ప్రొటెస్టెంట్లతో సామాన్యంగా చెప్పుకోపోవచ్చు. జక్కయ్య చెట్టు ఎక్కాడు దిగుని 4 కేకలేసి మనం రప్పించవచ్చు, 4 పాటలు 3 జోకులేసి మమా అని అనిపించు. కానీ ఇది అది కాదు. ఇది దీనికి నేను లెక్క చెప్పాలి. ఈ స్వరం 10,000 సంవత్సరాలైనా సరే చావదన్నాడు ప్రవక్త. కనుకనే తీర్పునాడు ఈ స్వరం వచ్చి నాతో మాట్లాడుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకని మన మాటలు చాలా పరిమితంగా ఉండాలి, చేతలు ఎక్కువగా ఉండాలి, ఆలోచనలు అదుపు చేసుకోవాలి. సరే, ఈయన ఎవరు అని అక్కడ వాళ్ళు అంటున్నారు. ఆ దినములో ఆయన ఎవరో కొంతమందికి తెలుసు, ఈ దినములో ఈయన ఎవరో కొంతమందికి తెలుసు. ఈయన లోకమునకు తెలియని వాడు కాడు. ఎందుకంటే తన సాక్ష్యం భూమి ఆకాశం మధ్యన వేలాడదీశాడట. అర్థం చేసుకోండి, తన సాక్ష్యాన్ని భూమి ఆకాశం మధ్యన వేలాడదీశాడు. అలాంటి చావుని ఎవరు కోరుకోడు. అలాంటి చావుని అంతటి గొప్ప మరణాన్ని ఆయన అవలీలగానే ఆ మరణాన్ని అధిగమించారు. ఆయన దేవుని స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. కనుకనే అతి త్వరలోనే ఆయన మరలా అదే శూన్యమును చీల్చుకుని రాబోతున్నాడు అన్నాడు. అతి త్వరలోనే అదే శూన్యమును చీల్చుకుని రాబోచున్నాడు. అప్పుడు ఈ 4 మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుందని ప్రవక్త అంటే, దేవుడు ఈయన ఎవరో దేవుడు, ఆరాధనకి పాత్రుడు, పూజకు పాత్రుడు, పూజనీయుడు. లోకమేముంది? 4 అబద్ధాలు, 3 బూతులు, 2 కొట్లాట్లు, 2 తిట్లు, లేకపోతే 90 కోటలు, లేకపోతే 2 బిర్యానీ ప్యాకెట్లు, లేకపోతే రోజంతా 6 కాలం పని, కొత్త నిల్వలు, బ్యాంక్ అకౌంట్లు, కొన్ని కొండలు, కొన్ని బట్టలు. అదే జీవితం. ఎట్టెల కాలం అదే, బతుకున్నంత కాలం అదే. ఆయన శరీరంలో ఉండి ఏం చేశాడంటే యూదులతోటి సంప్రదింపులు జరిపాడు. చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు శిష్యులతో సంప్రదింపులు, లావాదేవీలు జరిపాడు. అది కూడా అయిపోయి 2 అయిపోయాయి. 3వది 2000 సంవత్సరములుగా అన్య జనులతో లావాదేవీలు జరుపుతున్నట్టండి. నేను ఆశ్చర్యపోయాను. 40 దినాలు శిష్యుల మధ్యలో ఉన్నాడు ఆరోహణమై. శరీర దేహంలో మహిమ దేహంలో ఉన్నాడు. శరీరం దేహంలో చంపబడి మహిమ దేహంలో శిష్యుల మధ్యన సంచరించి వారిని స్థిరపరిచి బలపరిచి వారికి ఇంకొను బోధిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 1 శరీర దేహము, 2 మహిమ దేహము, 3 పరిశుద్ధాత్మ. 2000 సంవత్సరములుగా పరిశుద్ధాత్మ రూపంలో ఏం చేస్తున్నాడు? అన్యజనులను తనతో సమాధానపరుచుకుంటున్నాడు. ఈ దినము మనం ఆయనతో సమాధానపరుచుకున్నాము. ఈ దినము లోకం ఆయనతో కలహపడుతూ ఉన్నది. నువ్వు నేనని కలహం పడుతున్నారు. కుస్తీ పడుతుంది లోకం ఆయనతో. క్రైస్తవుల్ని చిక్కులు సంపరు. క్రైస్తవులు, మహమ్మదీయులు, బౌద్ధ మతస్థులు, జైనులు ఎవరు చంపుతారు? నువ్వే మతాన్ని ఇచ్చొచ్చు ఆ మతస్థులే. ఏమన్నా హల్లెలూయా. వాడు అర్థమవుతుందా? పిరికివాడు పరలోకం వెళ్ళడు, పిరికివాడు. కానీ ఈ వధువు చంపబడదు. ఒక ప్రొటెస్టెంట్ చచ్చిపోతాడు, ఒక కేథలిక్, ఒక అన్యజనుడు. కానీ ఎక్కడా కూడా రికార్డ్స్ లేవు. మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఎక్కడో జరిగిన సంగతులకి మీరు భయభ్రాంతులకి గురి కావద్దు. దేవునికి స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. అందువలన తన సాక్ష్యాన్ని ఎక్కడ ఏలాడదీశాడు? భూమికి ఆకాశానికి మధ్యన ఏలాడదీశాడు. మొదట శరీర దేహంలో నుండి యూదులతో సంప్రదింపులు, తర్వాత తన 40 రోజులు శిష్యులతో 2000 సంవత్సరాల పరిశుద్ధాత్మ రూపంలో చేశాడు. అది తను ఎప్పుడు మనుషులతోటి సంప్రదింపు ఉండవు. ఇంకా మానవునితో సంప్రదింపులు, నమ్ముకో, నన్ను వెంబడించు, నీకు మంచి జరుగుతుందని చెప్పే సంగతులకే ఉండవు. ఎందుకంటే ఇప్పటికది చాలా దగ్గర పడిపోయింది. అర్థమవుతుందా?
మీకు రికార్డింగ్ చేయి, వాళ్ళకన్నా పని చేస్తుంది, మీకు కొంత పని చేస్తుంది. ఇక అంతే మరి. ఈయన ఎవరు దేవుడు? యేసు ఎవరన్నది వారు. యేసు ఎవరన్నది వారు అంటే యూదులు గుర్తించలేకపోయారు. ఆయన ఎవరన్నది, ఈయన ఎవరన్నది యూదులు గుర్తించలేకపోయారు. దే ఆర్ నాట్ రికగ్నైజ్ అబౌట్ హూ ఈజ్ దిస్ పర్సన్. ఆయన ఎవరన్నది వారు గుర్తించలేకపోయారు. చూసారా? సాక్ష్యం ఎక్కడ ఉంది? భూమికి ఆకాశాన్ని మధ్యన ఉంది. సాక్ష్యం ఎక్కడ ఉంది? మనుషుల సాక్ష్యం భూమి మీద ఉంటుంది, ఆయన సాక్ష్యం ఆకాశం మధ్యన ఎలాడుతుంది. అందరూ చూచేలాగా, అందరూ నమ్ముకునేలాగా, అందరూ అంగీకరించేలాగా. హల్లెలూయా. కనుకనే దేవుడు యేసు ఎవరో గుర్తించలేకపోయారు. చాలా మంది అనుకున్నారట ఆయన ఏ పాఠశాల నుండి వచ్చాడు, ఆయన ఏ సంస్థకి చెందినవాడు, బీటీహెచ్ ఎక్కడ చదివాడు, డెహ్రాడూన్లోనా లేకపోతే ఎక్కడైనా అని అడుగుతున్నారంట. ప్రవక్త కాస్త చెప్పారక్క, ఏ పాఠశాల నుంచి వస్తాడైనా, ఆయనకి విద్యను బోధించగలిగేవాడెవడో, ఆయనకి ఆలోచన చెప్పగలిగిన వాడెవడో, ఆయన ఏ సంస్థ నుంచి రాగలడో, ఆయన బీటీహెచ్ ఆయనకి అవసరమా? ప్రవక్తను అడిగారు, నిన్ను ఎవరు అభిషేకించారని అడిగారు. నన్ను పరిశుద్ధాత్మ అభిషేకించింది. నేను చాలా మంది అడిగారు, మీరు ఏమన్నా పెద్ద బోధకుని ప్రసంగికుని కదా, నాకు ప్రసంగరత్నాన్ని బిరుదు కూడా ఇవ్వలేదు, కానీ నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు? నాకు ఏ ట్రైనింగ్ లేదు. నేను అదే చెప్పాను, నాకు ట్రైనింగ్ ఇది చెప్పడానికి ట్రైనింగ్ కావాలా, ఇది చెప్పడానికి ట్రైనింగ్ కావాలా, ఇది చెప్పడానికి బిఏ కావాలా, ఇది చెప్పడానికి దేవుడు అనుకుంటే నువ్వు కాదు చెప్పేది, దేవుడే నీలోనికి వచ్చి చెప్తాడు, నువ్వు చెప్పడం ఏంటి? ఏమైనా హల్లెలూయా. బోధించడానికి కూడా శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. ఎంతో ఎదుర్కొన్నాం, పర్వాలేదు. ఏమన్నారు వాళ్ళు? ఏ పాఠశాల నుండి, అతడు ఏ సంస్థ నుండి వచ్చాడు, అతను బీటీహెచ్ ఎక్కడ చదివాడు. దేవుడికి, గురువుకి దేవుడే గురువు. నేనేమి గురువుని, మీకు ఇంక గురువులు లేరు. నేనేమే తండ్రిని, మీకు ఇంక తండ్రులు లేరు. అరే జబ్బు కట్టించాడా? తను ఏ గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేస్తాడా? హల్లెలూయా. సంస్థనే ఆదరించి ద్వేషిస్తున్నవాడు ఒక సంస్థ నుంచి రాగలరా? సంస్థనే ఆది నుండి ద్వేషిస్తున్నవాడు ఒక సంస్థ నుంచి వస్తాడా? బీటీహెచ్ అనే సర్టిఫికేట్తోనే అతను ఏమైనా సేవ చేయాలా? హల్లెలూయా. కనుకనే యూదులు ఆ రీతిగా ఆయన్ని అనుకున్నారు. తన దగ్గర ఏ పత్రములు లేవు, తన దగ్గర కానీ ఒకే ఒక పత్రంతో దిగవచ్చాడట. అది దేవుడు తన భార్యకిచ్చు హక్కు పత్రం అన్నాడు. తన దగ్గర ఏ పత్రములు లేవు. తను నిజంగా విదేశీయుడతను, ఆయన నిజముగా పరదేశీ. నిజంగా ఎవరో తనకే ఇలాంటి పత్రాలు చూపించవలసిన పని లేదు. ఎందుకంటే మానవుడు ఆయన సృష్టి అయ్యున్నాడు. కనుకనే ఒకే ఒక పత్రంతో దిగి వచ్చాడు, అది ఆ హక్కు పత్రము. దేవుడు తన భార్యకు ఇచ్చు పత్రంతో దిగి వచ్చాడు. తన దగ్గర చూపించడానికి ఏ పత్రములు లేవు. నికోదేమో ఇదిగో నేను వచ్చేసానని నేను చెప్పలేదు. నికోదేమో కైఫా ఇదిగో నేను వచ్చేసానని కైఫా దగ్గర కూడా ఏ వెళ్ళలేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నా గురించి రాయబడిన ప్రకారంగా వచ్చేసానని ఎవరికి చెప్పగలరు. నువ్వు ఒకవేళ తెలుసుకోగలిగితే లేఖనాల్లో ఉన్నాడు. లేఖనాల్లో ఉన్నవాడు జన్మించి లేఖనాల్లో ఉన్న ప్రకారంగా కార్యములు చేసుకుంటూ పోతా ఉన్నాడు. అప్పుడు ఆ కార్యములు చూసి జనులు ఈయన ఎవరు, ఈయన ఎవరు అని అనుకుంటున్నారు. ఈయన ఎవరు ఏమనుకుంటున్నారు? మరియమ్మ కొడుకు కదా, యోసేపు వాళ్ళ ఇంటివాడు కదా, ఇతను మనకి తెలిసిన వాడే కదా,
ఇక్కడ జన్మించాడు కదా, అది కాదా ఇది కాదా అని చెప్పుకుంటున్నారు. ఆయనకి మరియమ్మ కొడుకు కాదు, ఆయన యేసేపు కుమారుడు కాదు. ఈ లోకానికి మీరు రావడానికి మీ తల్లిదండ్రులనే ఎన్నుకున్నాను. మీ తల్లిదండ్రులు రక్షించబడ్డారో నశించిపోయారో నాకు తెలియదు, కనుక నీ లోకానికి రావడానికి నన్ను రప్పించడానికి దేవుడు తల్లిదండ్రులు ఎన్నుకున్నాడు. అంతవరకే. తల్లిదండ్రులు రక్షించబడతారో నశించిపోతారో అనేది నాకు తెలియదు, నా నోటితో నేను ఏమీ అనలేను కూడా. కనుక ఏంటి, ఆయన ఈ లోకానికి రావడానికి కేవలం ఒక స్త్రీ యొక్క గర్భాన్ని ఆయన ఎన్నుకున్నాడు అంతే. అర్థమవుతుందా? ఈయనెవరు? రికార్డ్ అవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? ఎక్కడ చదివాడు? సరే, మంచిదండి. ఈయన నుండి వారికి ఏ విధమైన జవాబు దొరకలేదు. చెప్తాడా? నేను ఇంత చదువుకున్నానని చెప్తాడా? ఈయన నుండి వారికి ఏ విధమైన జవాబు? అది ఆయన్ని అడిగి తెలుసుకోవాలి తప్ప ఆయన్ని ఏమి నువ్వు ప్రశ్నించలేవు. ప్రభా ఇది నాకు తెలియదు, ఇది ఏంటి ఆయన అంటే చెప్తాడు ఆయన. నీకు ఇది తెలియదు, నాకు తెలుసు, నీకు తెలుసా అని అడగడానికి మానవుడికి రైట్స్ లేవు. నీకు తెలుసా అనుకుంటాడు మనసులో. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. ఆయన ఎవరి యొక్క నేర్చుకోవాల్సిన పని, ఎక్కడ చదువుకోవాల్సిన పని, ఒక గుర్తింపు కాదు యూదుల మధ్యకి వచ్చి సేవ చేయ పని లేదు. వారికి ఏ సమాధానం చెప్పకపోయేసరికి ఈయన ఎవరో వారికి అర్థం కాల. ఫలానా ఇంటి వాడిని కుర్రాడు అని మాత్రమే వాళ్ళు గుర్తించారు. అంతవరకు ఆయన గుర్తింపులు. ఈయన ఎవరు? ఈ కార్యములు ఎక్కడివి? ఏమంటున్నాడండి? ఒక సంస్థ తయారు చేసిన సంఘమే వారికి తెలుసు తప్ప ఈయన వారికి తెలియదటండి. ఒక సంస్థ తయారు చేసిన సంఘము తప్ప వారికి ఏమయో తెలియవు. ఈతని మధ్య ఒక సంస్థ తయారు చేసిన సంఘము తప్ప ఈ క్యాథలిక్స్ కి ప్రొటెస్టెంట్స్ కి ఏమీ తెలియవు. నేను మొదట క్యాథలిక్ తెలుసండి. అక్కడ జరిగే కార్యాలను లిస్ట్ రాసి చూపి చదివితే మీరు చెవులు మూసుకుని అన్యులు కూడా చేయనంత పాపం అక్కడ. సరే, అది రికార్డింగ్ అవుతుంది కనుక మళ్ళీ మనం ప్రశ్నిస్తారు. ప్రొటెస్టెంట్స్ మళ్ళీ రెండవది నేను ప్రొటెస్టెంట్ని. అక్కడెక్కడ ఒకేలా ఉన్నాయి. నాకు అర్థం అవ్వలేదు అసలు ఏంటిది. నాతో నువ్వు ఇలా మాట్లాడావు, ఇక్కడ కార్యాలు వేరేలా ఉన్నాయి. అసలు మనుషుడు పాపరహితంగా జీవించగలడా, జీవించలేడా? ఎవరో సమాధానమో ఇవ్వలేకపోతున్నారు. ఎక్కడిస్తారు? ఇవ్వలేరు. ఎందుకంటే వారి దగ్గర జ్ఞానమో, ఆత్మ సంబంధమైన జ్ఞానమో, వివరణ ఇచ్చే శక్తి వారికి లేదు. ఈ బాప్తిజం పొందడానికి 18 నెలలు ప్రార్థించాను. నాట్ ఓన్లీ 1 or 2 months, 18 months నుండి 18 నెలలు ప్రార్థించాను. నాతో చదువుకున్న నా క్లాస్మేట్ వచ్చి నువ్వు దేవుడిని నమ్ముకున్నా కదా, నువ్వు ఎప్పుడు బాప్తిజం పొందుతున్నావు అని అడిగాడు. అప్పటికే నేను బాప్తిజం పొంది ఉన్నాను. తప్పుడు బాప్తిజం. మీకు అర్థమవుతుందా? వాళ్ళ సవాల్ని నేను స్వీకరించి నేను ప్రార్థించాను. వాళ్ళ సవాల్ని స్వీకరించి 1 నెలలో పొందుతున్నాను అన్నాను. ఆ 1 నెలలో నాకు బాప్తిజం దొరికింది. మీకు అర్థమైందా? హల్లెలూయా. అర్థం కాకపోతే ప్రార్థించమన్నాడు. కానీ ప్రార్థించే శక్తి లేదు సంఘానికి. అది మైనస్ అండి, అది ప్రధాన లోపము. నువ్వంతా చేస్తావు, నువ్వు ప్రార్థించలేవు. ప్రార్థనలో గంటలు గడపడం మామూలు విషయం ఏమీ కాదు. కనుక ఒక సంస్థ తయారు చేసిన సంఘం తప్ప వారికి ఏమీ తెలీదు. ఒక మతము తయారు చేసిన ఆచారం తప్ప వారికి ఏమీ తెలీదు. ఇంత మతాచారమే. ఏ ఆచారం అది?
అంతే. మతాచారమైన దుప్పటిని కప్పుకున్నప్పుడు ఆ దుప్పట్లో చూస్తే నీకేమీ కనబడదు అన్నాడు. దుప్పటి కప్పుకుంటున్నారు, ఎందుకు కప్పుకుంటున్నావు? దుప్పట్లో చూస్తారంటే ఎవరైనా ఎవరు చూస్తారు? అప్పుడు దృశ్యము నీకు స్పష్టంగా అది ఈ నాటి దినమది నేటికి సరిగా సరిపోతుంది. నాటి దినము యొక్క మాటలు నేటి దినమునకు సరిగా సరిపోతున్నాయి. ఇది నమ్మిన వారికి అర్థమంది, నమ్మని వారికి ఇదేమీ తెలియదండి. దీన్ని నమ్మి వెంబడించడం చాలా అరుదైన సంగతులండి. అని కూడా చాలా ఎవరు వెంబడించలేరు, తెలిసి అర్థం చేసుకోలేరండి. విమర్శిస్తున్నామని అనుకుంటున్నారు జనులు, తప్పండి. విమర్శ కాదది, రియల్గా అది విమర్శ కాదండి. సత్యం కొరకైన ఒక పోరాటం మనలో పెట్టాడు దేవుడు. ఆ నిప్పు ముట్టించి అంటించిన తర్వాత అది రగులుతూనే ఉంటుంది చచ్చిపోయే వరకు కూడా. ఆ మంచం మీద పడి ముసలోళ్ళు అయిపోయినా సరే ఎవరన్నా వచ్చి నేను కలిపితే, తాత ఇదేంటంటే, బాబు ఇలా కూర్చో, ఇది బాప్తిస్వము, ఈ ప్రవక్త ఇలా పంపబడ్డాడు అని ఆ వృద్ధాప్యంలో కూడా ఏం చేస్తావంటే నీలో నువ్వు రగులుతూనే వెళ్తావు. అది పెంతుకోస్తు యొక్క అగ్ని యొక్క లక్షణం. అది అగ్ని యొక్క లక్షణం ఏంటి? రగలడం. ఏమైనా హల్లెలూయా. అది నిజమైన పెంతుకోస్తు అతను, ఆమె అదే అలా ఉండాలి. పొద్దున్న రేగిలి సందాలు సలారిపోయి తెల్లారినా చూద్దాం, ఇక ఏమి చల్లవు. ఏం చెప్పానండి? మనుషులు నివసించడానికి దేవుడు తయారు చేసిన ఈ భూమిని మనుషులే పేల్చివేయబోతున్నారు అన్నాడు ప్రవక్త. మనుషులు నివసించడానికి తయారు చేయబడిన ఈ యొక్క భూమిని మనుషులు దీనిని పేల్చివేయబోతున్నారు. ఇప్పటికీ భూమి నిండా పేలుళ్లే. కొండలను పేలుస్తారు, గుట్టలను పేలుస్తారు, భూములు పెట్టి పేలుస్తారు, బాంబులేసి పేలుస్తారు, అంతా పేలుళ్లే. అర్థమవుతుందా? ఒక దినం అణుబాంబులన్నీ పేలుతాయి, అప్పుడు ఇది ధూళైపోతుంది. నీకు తెలియదు, మీ సైన్స్ చదువుకున్న అంత మనందరికీ తెలుసు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అంత పౌడర్ అయిపోతుంది, లుక్లకే పౌడరు. అప్పటికి మేలిపోతుంది. మూడో శ్రమ, మూడో యుద్ధము ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అప్పుడు భార్య ఎత్తబడుతుంది. మనుషులు నివసించడానికి తయారు చేసిన ఈ భూమండలాన్ని పేల్చేస్తారటండి. చూసారా? 100 సార్లు పేల్చొచ్చండి దీన్ని ఇప్పుడున్న ఆయుధాలతో, అణుబాంబులతో. ఒకసారి కాదు, ఒకసారి పేలితేనే బూడిదైపోద్ది అన్నారు. అవి 100 సార్లు పేల్చగలిగినంత ఆటమిక్ పవర్ ఉంది, అణుశక్తి. తన కాలం నాడే అణుబాంబు కనపెట్టబడింది అన్నాడు ఆయన. తన కాలం నాడే, ఎంత అద్భుతం! తన కాలం నాడే యూదులు తన స్వదేశానికి, అంత ప్రవక్త కాలం నాడు జరిగిందండి. మరి అదేంటి విచిత్రం? అంత ప్రవక్త కాలం నాడు, తన కాలం నాడే టెలివిజను, తన కాలం నాడే అణుబాంబు, తన కాలం నాడే AK-47, తన కాలం నాడే యూదులు స్వదేశానికి వెళ్తున్నప్పుడు దేవదూత వచ్చింది ఆయన దగ్గరికి. యూదులు తమ స్వదేశానికి వెళ్ళిపోతున్నారు, నువ్వు ఎళ్ళకక్కడికి అని దేవదూత చెప్పింది. యూదుల దేశానికే వెళ్ళు సమయం ఇది కాదని చెప్పి వెళ్ళిపోయింది. అర్థమైందా? అంతా తన కాలం నాడు జరిగింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. 5-6 గొప్ప సంగతులు తన కాలంలో జరిగాయండి. చివరి కాలంలో వారట వినాలి, శాంతిని అభ్యసించట్లేదు, కానీ యుద్ధం అని అభ్యసిస్తున్నారు. ఏం అభ్యసిస్తున్నారు? యుద్ధమును, సైన్యం మొదలుకొని ప్రజల వరకు శాంతిని అభ్యసించడం లేదు, కానీ యుద్ధమని అభ్యసిస్తున్నారు. ఆత్మరక్షణ విద్యలేటి? యుద్ధం, కర్సాము, కత్తి సాములు, అవి ఇవి, కుంగ్ఫు, ఇది జూడో, లేకపోతే కరాటే, బీరా, ఇదన్నిటి యుద్ధ విద్యలను అభ్యసిస్తున్నారండి. ఇక్కడే ప్రభుత్వం మాట్లాడ, ఆత్మ సంబంధమైన యుద్ధ విద్యను ఒకటి మీకు దేవుడు నేర్పిస్తున్నాడు అన్నాడు. ఆత్మ సంబంధమైన యుద్ధ విద్యను ఒకటి దేవుడు మీకు ఏమైనా. హల్లెలూయా. మరి శాంతిని అభ్యసించట్లేదు, కానీ యుద్ధ రీతులు,
యుద్ధమును అభ్యసిస్తున్నారు అన్నాడు. అది ఎంత దగాకోరు చూసుకోండి. అది అభ్యసించట్లేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. వారు నీతిని అభ్యసించట్లేదు, పోకిరి శాస్త్రాలను అభ్యసిస్తున్నారు. వారు నీతిని అభ్యసించట్లేదు. ఈ మాటతో ఆడకూడదు తప్పు, ఈ క్రియ తప్పు, ఈ చెడు తప్పు, ఈ అవినీతి తప్పు, ఈ అన్యాయం తప్పు, ఇలాంటివి అభ్యసించట్లేదు. వారి నీతిని అభ్యసించట్లేదు, వారు పోకిరి శాస్త్రాలను అభ్యసిస్తున్నట్టండి. ఏ శాస్త్రలయ్యే? ఇలా మీ ముగ్గురు అదృష్టవంతులే. ఎందుకంటే మీ కాలంలో నేను ఎక్కడో ఉన్నాను, అప్పుడే రంగం మీదకి వచ్చేసాను, అప్పుడే రోడ్డు ఎక్కేసాను. హల్లెలూయా. మీ భక్తి ఫలిస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరు. వారు నీతిని అభ్యసించట్లేదు కానీ పోకిరి శాస్త్రాలను అభ్యసించరి. తోలు వస్త్రములు ధరించిన ఒక వ్యక్తి యేసుకి ఒక స్నేహితుడయ్యను. ఎవరో ఆ తోలు వస్త్రములు ధరించిన వ్యక్తి యోహాను. ఎవరటండి? తోలు వస్త్రములు ధరించిన ఒక వ్యక్తి యేసుకి ఒక స్నేహితుడయ్యాడట. ఎవరైనా చింపిరి బట్టలు, మాసిపోయిన బట్టలు చేసి అలాంటి వ్యక్తులు మనం స్నేహితులుగా స్వీకరిస్తామా? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ముసివాళ్ళని చూశాను నేను. దేవుణ్ణి నమ్ముకున్న ఆదివారం శుభ్రంగా తలదూపుకుని మంచిగా, అంటే ఆ రోజునే మంచిగా బట్టలు కట్టుకుని వాళ్ళ మందిరాలకు వెళ్తూ ఉండేవారు. కొంతమంది చెంచులను చూశాను, వాళ్ళ మందిరాలకు వెళ్తూ ఉండేవారు. గొప్ప గొప్ప కోటీశ్వరులతో స్నేహం చేయటం కన్నా వాళ్ళతో కరచాలను చేయటం ఎంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళని ప్రేమించి వాళ్ళ భుజాల మీద చేతులేసి వాళ్ళని బలపరిచి మాట్లాడితే ఎంత బాగుంటుంది. అవునా? తోలు వస్త్రములు ధరించిన ఒక వ్యక్తి యేసుకి స్నేహితుడయ్యాను. పెద్ద పెద్ద రాజులు, మోతుబరులు, ధనవంతులు, స్థితిపరులు ఈయనకి స్నేహితులుగా ఉండాలి. కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఆయనకి. అలాంటి వాళ్ళు ఎవరు ఆయన్ని చేర్చుకోలేదు. అలాంటి వాళ్ళు ఆయన చేర్చుకోలేదు. ఇప్పుడు ఇంకా చెప్తాను నేను, అలాంటి వాళ్ళే. మీరు అర్థమైందా? చక్కగా వినండి, ఏమీ పర్లేదు. ఎవరు స్నేహితుడు ఏంటండి? ఆయన మనలను కలుసుకున్నప్పుడు మనము ఆయనను తెలుసుకున్నాము అన్నాడు. ఆయన మనలను కలుసుకున్నప్పుడు మనము ఆయనను తెలుసుకున్నాం. ఏమండి? ఆయన మనల్ని కలుసుకోకపోతే మనం ఆయన తెలుసుకోలేము. నన్ను ఆ దినము 94 ఆగస్టు 14 రాత్రి నన్ను కలుసుకోకపోతే నేను ఆయన్ని తెలుసుకోలేను. అంతమంది ప్రజల మధ్య తన పరిచర్య కొనసాగిస్తుంటే వారు ఆయనను తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు అర్థమైనా? కుష్ఠరోగులు 10 మంది అని చెప్పుకున్నాం మొన్న. ఆయన వాళ్ళ గురించి మాట్లాడాడు ప్రవక్త. మిగిలిపోయిన 90 నమ్మక ద్రోహులటండి. ఏంటండి? స్వస్థత పొందు వరకు నటించారటండి, స్వస్థత పొందుకుని వెళ్ళిపోయారటండి. వాళ్ళు మళ్ళా నమ్మక ద్రోహులు అన్నాడు. మేము ఒక్కడే ఈ మిగతా తిరిగి వచ్చిన అతను ఆయన అడుగుతున్నాడు, మిగతా వాళ్ళు ఏరని అడుగుతున్నాడు. వీడు మౌనం అయిపోయాడు. ఆయన కూడా నాకింది బాబు నేను వచ్చేసానని ఇతను మనసులో ఒక ఆనందంగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఇతడు మౌనం అయిపోయాడు. పోనీ అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి అని ఏం చెప్పట్లేదు. రెండోసారి మళ్ళీ అడగలేదు. ఇప్పుడు అర్థమైందా? మిగతా వారేరి అన్నాడు అంతే. అప్పుడు నువ్వు చెప్పాలి 10 సార్లు, 10 రకములుగా నీకు వివరించాలి. కానీ వీడు మౌనం అయిపోయాడు. కృతజ్ఞతలు చెల్లించడానికి ఒక్కడే తిరిగి వచ్చాడు. వెంబడించడానికి తిరిగి ఒక్కడే వచ్చాడు. అది భక్తి అండి. దేవుడు నిన్ను ఎందుకు అనుకున్నాడో నీకు అర్థం అవ్వాలి. కనుక చూద్దాం, మనల్ని కలగమని తెలుసుకున్నాం ఆయనతో.
చాలా వింతగా ఉంది వర్తమానం. రాకడలో ఏంటండి? వృద్ధాప్యము యవనంగా మార్చబడుతుంది, రాకడలో మరణము జీవంగా మార్చబడుతుంది అన్నాడు. మత్స్యము అమర్త్యతను ధరించుకుంటుంది అన్నాడు. వృద్ధాప్యం ఏమవుతుంది? మరణము మర్త్యత అమర్త్యతను, అంటే నాశనము. అర్థం చేసుకోండి, నాశనము లేనిదా అమర్త్యత. మర్త్యత అండి నాశనం, అమర్త్యత నాశనము లేనిది. అంటే నాశనం ఏమవుతుంది? నాశనము లేనిదిగా, మరణం జీవముగా, వృద్ధాప్యము యవనముగా, రాకడలో అలా రూపాంతరం చెందుతారన్నాడు. మనం చాలాసార్లు విన్నాం ఈ మాటలు, కానీ ఎందుకో కొత్తగా అందులో వచ్చాయి. ఎందులో వచ్చినాయి మళ్ళీ మనం చెప్పవలసిందే. దీన్ని మనం మార్చడానికి మనకేమీ లేవు. ఇప్పుడు అర్థమవుతుంది కదా? కొంచెమైనా కొత్తగా ఉంది కదా? ఆమెను హల్లెలూయా. వ్యర్థమవుతుంది వర్తమానం ఎప్పుడు కూడా. కాసేపు విందాం. కనుకనే ఉండదు. రాకడలో దేవుడు ఎవరు ఎదుగు వచ్చుచున్నాడు? ప్రవక్త ఒక ప్రశ్నార్థంగా మాట్లాడాడు. రాకడలో దేవుడు ఎవరి ఎదుగు వస్తున్నాడు? అన్యుల ఎదుగా, యూదుల ఎదుగా, సంఘశాఖల ఎదుగా, వధువు సంఘం ఎదుగా, రాకడలో దేవుడు ఎవరి ఎదుగు వస్తున్నాడని ప్రశ్నేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. తన కొరకు ఎదురు చూచి వారి కొరకు, తన రాకడను ఆపేక్షించు వారి కొరకు, తనను రమ్మని ప్రార్థించి వారి ఎదుగు వస్తున్నాడట. ఇప్పుడు ఈ మూడు ఉండాలండి. మీ ఆయన ఊరు వెళ్ళినప్పుడు నువ్వు ఎదురు చూడకపోతే మంచి పద్ధతి, మంచి భార్య కాదు ఆమె. ఏలేడో వస్తాడే అంత మానను, ఇది తప్పండి. నువ్వు ఎదురు చూడాలి, ప్రార్థించాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ మూడు ఉండాలి. ఎదురు చూడాలి, తన రాకడని ఆపేక్షించాలి, రమ్మని ప్రార్థించాలి. బలిపీఠం కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరే పని లేదు. నువ్వు త్వరగా వచ్చి పగ తీర్చుకొని మాట్లాడుతున్నారు. నువ్వు త్వరగా వచ్చి మా నిమిత్తం నువ్వు పగ తీర్చుకో, మమ్మల్ని చంపిన వాళ్ళని చంపు అని ప్రార్థిస్తున్నారు వాళ్ళు. గొప్ప దైవజనుడు అడిగాడు, వాళ్ళు ఎవరండి అని అడిగాడు. వాళ్ళు వధువు కాదు నాయన, వధువు పగ తీర్చుకోదు, వధువు క్షమిస్తుంది, వారు యూదులు అని చెప్పాను నేను. వారు ఎవరి దిగిన ఆయనకి అర్థమాలేదు, వయసుకి పెద్ద ఆయనే. అందరికీ అన్ని అర్థమైపోతాయండి, నాకు అన్ని అర్థమైపోతాయా? ఏమని దేవుని స్తోత్రములు కలిగి హల్లెలూయా. అంతా ఏం చేస్తున్నామో నిత్య విద్యార్థి నేర్చుకుంటూ పోతున్నాం. నిత్య విద్యార్థి మనం ఏం చేస్తున్నామో అది నిత్య విద్యార్థులు కావాలి. అప్పుడు నువ్వు ఏదైనా నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. లేదా ఏమీ నేర్చుకోలేవు. రాయడం మర్చిపోతాం, మాట్లాడటం కూడా మర్చిపోతాం, ప్రార్థించడం మర్చిపోతాం. కనుకనే ఆయన రాకడకు ముందు పరిశుద్ధాత్మ సంచరిస్తున్నది, ఆయన రాకడకు ముందు వర్తమానము సంచరిస్తున్నది, ఆయన రాకక ముందు దేవదూతలు వచ్చిపోతున్నారటండి. ఆయన రాకడ ముందు ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవదూతలు వచ్చిపోతున్నారు. వర్తమానము సంచరిస్తుంది, పరిశుద్ధాత్మ సంచరిస్తుంది, దేవదూతలు ఏమవుతున్నారు? వచ్చి వెళ్ళిపోతున్నారు. దేవదూత కలుసుకుంది. తిన్నగుంటే నన్ను కలుసుకున్న దూత నేను ఎక్కడ కలుసుకుంటాను. అది నన్ను నడిపించింది దేవదూత. ఎందరినో ఈ దినం అలా నడిపిస్తున్నాయి. రాకడికి ముందు ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ, వర్తమానము, దేవదూతలు వచ్చి. సరిపోయిందా? ప్రవక్త మాట్లాడితేనే బాగుంటుంది. మనకి ఎలాంటి వివరణలు వస్తాయండి? నాదని చెబుతున్నారు. ఇప్పుడు నీదా? నీది నాదా? ఇది దేవుంది. ఇది నీది కాదు, నాది కాదు, ఇది దేవుంది. హల్లెలూయా. దేవుని ద్వారా ప్రవక్త కాపర్లోంచి వధువులోనికి పెడుతుంది. అందుకని దీనికి ఒక ప్రయాణం ఉంది. మనుషులు అలా ఉంటారండి. ఈ గ్రంథం పక్కనట్టు బోధించున్నాడు, అసలు ఇదే చూడట్లేదు. వర్తమానం ఏం చూస్తాడా? ఏకసంధాగ్రహ నువ్వేమన్నానే వెళ్ళిపోవో, పాయింట్లు వెళ్ళిపోవో, అర్థాలు వెళ్ళిపోవో. వినండి, ఏదైనా సంఘశాఖ వర్తమానం తెలుస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇలా జరుగుతుంది. రాకడికి ముందు పరిశుద్ధాత్మ సంచారం చేస్తుంది, వర్తమాన ప్రపంచం చుట్టూ వస్తూ ఉంది.
దేవదూతలు వచ్చి వెళ్ళిపోతున్నారు. వధువుని బలపరుస్తున్నాయి. అది అందుకే ఇవి ఏర్పాట్లు. వదిన ఏం చేస్తున్నాయి? అవి బలపడుతుంది. ఆమె ఏం చేస్తుంది? వర్తమానం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా లోకములో వాక్యము ఏ రీతిగా నెరవేరుతుందో చూసి ఆమె బలపడుతుంది. ఈయన ఎవరు? మరి మా కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా, మన మధ్య జన్మించి జీవించిన వాడు ఇతనే కదా, ఈయన ఎవరు అని కలవరం అయిందంటే పట్టణం అంతా. సిటీ అంతా ఎలా ఉందండి? ఆయన రాకతోటే యెరూషలేము అంతా కలవరంగా ఉంది. అది మానవుల మధ్యకి దేవుడు వస్తే అలాగే ఉంటుందన్నాడు. ఎలా ఉంటుంది? కలవరం. మీలో ఎవరైనా రే నువ్వు ఒక ఓటమి పెట్టుకో, పౌలని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇలా చూడు, మీలో ఎవరైనా కేథలిక్ యొక్క ఇది వెళ్ళినా పర్లేదు, వాక్యము తిన్నాను, ప్రొటెస్టెంట్ యొక్క వాక్యము తిన్నాను, మీరు అర్థం చేసుకోండి. పరలోకం వెళ్ళరు అన్నాడు. ఏమన్నాడండి? ఆత్మీయ మరణం వచ్చినాడు. సంఘశాఖ లెక్క అన్నం మీరు తింటే ఏమవుతుంది? ఆ వాక్యం అంతే, మిమ్మల్ని ఏమి చంపదు. ఆత్మని ఏం చేస్తుంది? అది గొర్రెలు విషపకాడ తింటే గొర్రెలు చచ్చిపోతాయి. గొర్రెలు విషపకాడ తింటే ఏమన్నా వస్తుంది? ఏ వాక్యం తింటే? ప్రవక్త తన స్వాతంతో చెప్పాడా? నా వాక్యం మాత్రమే వినడని అది ప్రవక్తదా? ఏమని? హల్లెలూయా. ప్రవక్త నుండి తన వధువుకి ఇవ్వబడిన వర్తమానంలో దేవుడు ఆ రీతిగా ఆ ఆహారం మీరు తినకండి. అదేండి ఏలి ఆహారం తిందే చారిపతి వెదరాల కొడుకు, అవునా? 3.5 ఏళ్ళు, అదో 3.5లో 7 ఉంటాయండి. 3.5 బైబిల్లో చెప్తాను, ఇప్పుడు అది కాదు మన విషయం. ఎవరి ఆహారం తిన్నారు వాళ్ళు? ఇవాళ ఎవరి ఆహారం తింటున్నారు వీళ్ళు? మనం ఏలి ఆహారం తింటుంది సంఘం. అందుకని సంఘం ఎలా ఉంటుంది? ఏలి అవలే ఉంటుంది. సంఘం ఎలా ఉంటుందండి? సంఘం ఏమయ్యాడు? ఏలి ఏమయ్యాడు? ఎంత గొప్పగా చివరి సంఘ కాలానికి ప్రపంచం నివ్వెరపోయేలా చేశాడండి. మిస్సింగ్ ఏజ్ ఎవరు మనం ప్రార్థన చేశారు? మిస్సింగ్ ఏజ్లో నేను ఉంటే ఎంత బాగుంది ప్రభు అని అడుగుతుంది, ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా గుర్తులేదు. మిస్సింగ్ కేసులో నేను ఉండాలంటుంది. అంటే మిస్సింగ్ కేసులో నమోదు అవుతాయి కదా, అవునా? ఆమె ప్రార్థిస్తున్నారు, మిస్సింగ్ కేసులో ప్రభు నేను ఉండాలి అని ఎవరో ప్రార్థించారు. నీ కోరిక మంచిదా అని అనుకున్నాను నేను, అంతే కదా. మిస్సింగ్ కేసు అంటే మాటలా? అనేకులు అదృశ్యమైపోతారు. వేలలో కేసులు నమోదవుతాయి. ఆ నమోదైన కేసులో ఈమె పేరు ఉండాలట. ఎందుకంటే ఈమె మిస్ అయిపోవాలి, ఈమె కడగబడకుండా ఉండాలి, ఈమె ఆరోహణం అయిపోవాలనే కోరిక వెలిపుచ్చింది. అర్థమైందండి? అందుకని ఏలి ఆహారం తిన్నారు వాళ్ళు అక్కడ. తల్లి కొడుకును, తల్లి బిడ్డ ఏలి ఆహారమా? ఇక్కడ తల్లి పిల్ల దెయ్యం యొక్క ఆహారం తింటున్నారు. అదే ఆహారం తింటే ఆత్మీయ మరణం వస్తుందని చెప్పాడు. అక్కడ తల్లి బిడ్డ ఏమయ్యారు? ఏలి ఆహారం తిన్నారు. ఇక్కడ ఏలి ఆహారం తిన్న సంఘం ఏమవుతుంది? దానికోసం ఈ ఆహారం ఇచ్చాడు ఆయన. నా యొక్క తరములో ఇది ఆరోహణం కాలేదు, రాబో తరములో ఇది ఆరోహణం అవుతుంది అన్నాడు ఆయన. వందల కళలండి, దర్శనములండి, ఉపకారాల మేలులండి. ఇది అందరూ వింటున్నారండి, సైలెంట్ అయిపోయారు. మళ్ళీ మొదలెడతారు, నక్షత్రం మీద మొదలెడతారని అనుకుంటున్నాను. పగల అది ఏం చేస్తుంది? నక్షత్రము అతీత కార్యం కాదా? పగల కనబడుతుందా? మరి పగల కనబడితే వీళ్ళు ఏం చేయాలి? ప్రయాణించాలి. మీకు అర్థమవుతుందా? పగల కనబడినప్పుడు ఏం చేయాలి వీళ్ళు? నక్షత్రం కూడా పగల కనబడుతుందా? కానీ నక్షత్రం పగల రాత్రి ఒకేలా ఉంది, కానీ అది పగల కనబడుతుంది. అది వారికి మాత్రమే కనబడుతుంది.
రాత్రుళ్ళు కనబడుతుంది కానీ ప్రయాణించట్లేదు. ఇప్పుడు అర్థం చేసుకో, అది కనబడుతుంది కానీ అది అది ప్రయాణించట్లేని కారణం ఇప్పుడు జ్ఞానులు ఏమయ్యారు? అర్థమవుతలేదా మీకు అసలు? ఆమె హల్లెలూయా. అది అతీతమైంది కదా. నమ్మడం అంటే అది, నమ్మడం అంటే అది. ప్రవక్త చెప్పాడు కనుక నమ్ముతాను నేను. ప్రవక్త చెప్పదు నేను నమ్మను. నా నిమిత్తం ఒక ప్రవక్త పంపబడ్డాడు. ప్రవక్తకి తాత్పర్యం ఇవ్వబడింది. ఇక ఎంత బిషప్ వచ్చినా, ఎంత అంగేసినా, ఎంత 3 కోణాల టోపీ పెట్టుకుని వచ్చినా, ఎంత కర్రెట్టుకుని వచ్చిన గజ్జలతో జై జయమని వచ్చినా, నేను పేటలోను పెద్దలకి ఇక్కడ మువ్వల కర్ర ఇచ్చేవారు. కింద మువ్వలు కట్టి ఉంటాయి అనమాట. ఆ కర్ర ఇలాగా కొట్టుకుంటూ వస్తాడు అతను ఆ మువ్వల శబ్దానికి పెద్ద వచ్చాడని అనుకోవాలి. ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు. మీకేం అర్థం అవట్లేదండి. ఏమి ఎంతో ముసలోళ్ళు చెప్తారు ఇవి, కానీ నేను చెప్తున్నాను ఇవన్నీ మీకు అర్థం అవట్లా. ఇది వర్తమానం కూడా నాగరికత సంతరించుకుంటుంది. ఇదిని ఇక నాటోళ్ళు ఉండరు. ఇక్కడ నాగరికతలో చెప్తారు వాళ్ళు. ఈ మువ్వల శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళు సంఘ పెద్ద, కుల పెద్ద వచ్చాడని అనుకుంటారు అంటే వాళ్ళు. అప్పుడు ఆ పెద్ద ఆ మువ్వల కర్రతో ఇలా కొడితే అధికారం ఉంటుంది అతనికి. అప్పుడు అతను వచ్చి యా తాతయ్య, యా పెదనాన్నని పలకరించాడు. ఎంతో విషయాలండి, కొన్ని మాదిరిలు ఉన్నాయి గ్రామాల్లో. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పానండి ఇప్పుడు నేను? ఇంకా చెప్పాను. యోధా ప్రజలు ఏమనుకున్నారు? యోసేపు మరియమ్మ కుమారుడు అనుకున్నారు. మరలు ఏమనుకున్నారు? ప్రవక్తలలో ఒకడు అనుకున్నారు. మరలు ఏమనుకున్నారు? ఏలియా అనుకున్నారు. ఈయన ఎవరు? ఒకసారి ఆయన అన్నారు, నన్ను ఏమనుకుంటున్నారు జనులు అని అడిగారు ఆయన. జనులు ఈ 3 చెప్పారు. ప్రభా, మిమ్మల్ని ప్రవక్తలలో ఒకడు అంటున్నారు, కొందరేమో ఏలియా అంటున్నారు. అయితే మీరేమనుకుంటున్నారని అడిగాడు ఆయన. ఒక్కడే సమాధానం చెప్పాడండి, నీవు క్రీస్తువి, నీకు రక్తమాంసములు బయలుపరచలేదు కానీ పరలోకంలో నా తండ్రి నీకు బయలుపరిచాడు అన్నాడు. అది గొప్ప ప్రత్యక్షత. సజీవుడైన క్రీస్తువి. అలాంటి ప్రత్యక్షత కావాలండి దేవుని ఆరాధించడానికి. మిగతా వాళ్ళు మనలో ఒకడు, లేకపోతే మరియమ్మ కుమారుడు, లేకపోతే ప్రవక్తలలో ఒకడు, లేకపోతే ఏలియా వచ్చాడు. ఏలియా ఏలియాని గౌరవించాలొద్దా? మరి గౌరవించలేదా? ఏలియాని అలా వదిలేస్తారా? ప్రవక్త అయితే ప్రవక్తని గౌరవించాలొద్దా? పోనీ యూదులలో ఒకడు, మరి యూదులు గౌరవించారా? అలా ఉంటాయండి. దేవునికి స్తోత్రములు. మరి మీరు నేను ఎవరని అనుకుంటున్నారు? ఒక ప్రశ్న సంధించాడు. అసలు వాళ్ళకి ఎంతవరకు అర్థమైందని చెప్పి ఆయన అడిగాడు అనమాట. అక్కడ పేతురు దుండుడుకు స్వభావం కలిగిన వాడు. అతనే సమాధానం చెప్పగలడు. అతనే సందేహములు అని అడగగలడు. మిగతా వాళ్ళు అడగలేరటండి. అలాగే అడిగే స్వభావం ఉండాలి. టీచర్స్ మీద అడిగే స్వభావం. వాడు తిడతాడు. ఇంకా మేస్టర్ వాడు కేకలేసాడు, ఇంగ్లీష్ చూడడానికి ఇంకా అడగలేరు పాపం. అయితే సావధానంతో సమాధానం చెప్పేవాళ్ళని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు అనుకొనిచున్నారు. అప్పుడు పేతురు సమాధానం చెప్పాడు. దేవత్వము వక్రీకరించబడింది, వాక్యము మరియు నీతి వక్రీకరించబడింది అన్నాడు. దేవత్వం ఏమైంది? ఒక దేవుడు ముగ్గురు అయ్యారు. వాక్యం ఏమైంది? వక్రీకరణ జరిగిందా లేదా? మనుషులు చాలా చిత్రంగా ఉంటారండి. ఎలాంటి దాన్ని తెచ్చేస్తారో ప్రవేశపెట్టేస్తారు. దాన్ని సంస్థగా మార్చేస్తాడు, ప్రపంచమంతా తిప్పేస్తాడు. ఎంత తెలివి.
గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్న విద్యావేత్తలు మేధావులు మాత్రమే సంస్థలు స్థాపించారటండి. సామాన్యులు ఎవరు అలాంటి వాటిని స్థాపించలేరు అన్నాడు. ఏమైంది వాక్యాన్ని? వక్రీకరణ జరిగిందా లేదు? దేవత్వం ఏమైంది? వక్రీకరించేసే శక్తి. వాడు కలిపిన వాడు తీసేసిన జీవగ్రంథంలో పాలు లేవు. వాడు తీసేస్తాను, వాడు కలిపేస్తాను. ఎవరు చేస్తున్నాయి? తల్లి పిల్లలు చేస్తున్నాయి. తీసేస్తాయి, కలిపేస్తాయి. తమకు అనుకూలమైంది పెట్టేస్తాయి అందులో. అదే ఇది ఇదే అదని చెప్తాయి. ఎక్కడ చెల్లుబాటు కాదు అది. అక్కడే నీ పప్పు ఉడకదు. అక్కడే ఏమని హల్లెలూయా. కరికినే ప్రియులారా, ఇప్పుడు చూద్దాం. దేవత్వము, వాక్యము, నీతి కూడా ఏమయ్యే? అంతయు వక్రీకరణ. అది అంత వక్రీకరించబడింది. వాక్యము సంక్రమం జరిగిందన్నాడు. సంక్రమం జరిగిన తర్వాత రుచిని కోల్పోతాడు వాక్యము. అటు తర్వాత బలాన్ని కోల్పోతాట. ఆ తర్వాత ఆరోగ్యాన్ని కోల్పోతాట. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ముందేం కోల్పోయింది? అది రుచి. రుచి లేకపోతే తింటావా? తిన్నావు, అందులో బలం ఉందా? పైగా రోగం. నాటుకోడికి దీనికి తేడా లేదా? నాటుకోడి అంత కూర ఇష్టించాలి, నువ్వు ఆ సంవత్సరం అంతా మర్చిపోలేదని. ఆ రుచి, ఆ వాసన, అది ఇచ్చు అదంతా తన్మయంతో తింటుందని. అర్థమవుతుందా? నువ్వు కిలో బాయిలర్ మాంసం వేసి పెట్టినా నీకేం ఇందులో రుచి, బలమో, ఆరోగ్యమో అని తింటున్నావు అంతే. ఇది వక్రీకరించబడిన కోడి, అది నిజమైన కోడి. అర్థమవుతుందండి? సంక్రమం చేయకూడదు వాక్యాన్ని. వాక్యాన్ని ఏం చేయకూడదు? ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కూడా ఇలా చేసుకొస్తారంటండి ఇప్పుడు. అప్పుడు అది కూడా ఏమవుతుందండి? నిజమైన గొర్రెలు, మేకలు వెళ్ళిపోతాయి. ఆయన యొక్క మొదటి రాకడ యూదుల అభిరుచికి తగినట్లుగా లేదు. అది మొదటి రాకడ ఎలా ఉంది? యూదులకి. నేను ఒక విషయం చెప్తాను. మొదటి రాకడ యూదుల అభిరుచికి తగినట్లుగా లేదు. కానీ రెండవ రాకడిని సంఘశాఖలో వధువు అపేక్షిస్తుంది. కానీ ఆయన అభిరుచికి ఈ సంఘశాఖలు తగినట్లుగా లేవు. నా మాటలు అర్థమైందా? యూదులకి అభిరుచికి, ఆయన మొదటి రాకడ యూదుల అభిరుచికి తగినట్లుగా లేదు. ఆయన రావాలి, వచ్చాడు. ఆయన వాళ్ళ అభిరుచికి తగినట్లుగా లేకపోయినాడు. ఆయన అభిరుచికి తగినట్లుగా సంఘశాఖలు లేకపోయినా సరే రావాలి, వస్తాడు. ఇప్పుడు అర్థమైందా బాబు? అర్థమైందా? అది తన అభిరుచికి తగినట్లుగా లేదటండి. ఇప్పుడు రాకడలో సంఘశాఖల పరిస్థితి తన అభిరుచికి అయినా రావాలి, వస్తాడు. వచ్చాడు లేదు కదా సార్, ఇంకా రాలేదండి. హౌ ఈ వాజ్ కమింగ్? రెండో రాకడ వచ్చేసిందా? 63లో వచ్చిన రోజు వస్తున్నాడు, నాకు కల్లా కనిపెట్టి వచ్చినట్టు అది కాదు, రాలేదు. అంటే ప్రతిరోజు వస్తున్నాడు ఆయన. యూదుల మధ్యకి 4 సార్లు యుద్ధంలో వచ్చాడు. ఒక వృద్ధుని వలె అతను యుద్ధం చేశాడు వాళ్ళ మధ్య నిలబడి. ఆ సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆయన వచ్చాడు, వచ్చి వెళ్ళిపోయాడు. సంఘం తీసుకెళ్ళాడా? వచ్చాడు అంటే సంఘం తీసుకెళ్ళాలి. తన పని నిమిత్తం దేవదూతలతో పాటు వస్తున్నాడు. పరిశుద్ధాత్మ వలె సంచరిస్తున్నాడు, వర్తమానం వలె సంచరిస్తున్నాడు. తన వారిని తను గుర్తిస్తున్నాడు. ఏమండి, 2 times హార్ట్ పెయిన్ లో బాధపడుతుంటే 2 సార్లు ఎందుకు వచ్చాడు? అది వచ్చినట్ట? అది వ్యక్తిగతమైంది. ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలాగా వచ్చాడు. ఆ బొమ్మదే, అది నీకు తెలిసి వచ్చాడని అనేక మార్లు ఇప్పుడు వస్తుంటాడు ఆయన. అన్ని బొమ్మలు తీయబడవు, అన్నిసార్లు తీయబడవు. కానీ ఒకే ఒకటి నిర్ణయం అయింది, అది ఏంటంటే రాకడా. అదే నిజమైంది. రాలేదని నేను చెప్పను, రాకడ మాత్రం జరగలేదు. 1000 ఏండ్లలో లేము. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతాను. దానికి ఎన్ని రిఫరెన్స్లైనా ఇస్తాను. అర్థమవుతుందండి? ఏమైనా హల్లెలూయా. రాకడ జరిగిందని చెప్తున్నారు వర్తమానికులు. రాకడ జరిగితే ఇక్కడ ఉంది ఎందుకుంటావు నువ్వు? 1000 ఏండ్లు అయితే ఇక్కడ ఈ పాపము, శాపము, దెయ్యంతో, ఈ రోగములతో, కరువులు, భూకంపముల చేత ఎందుకుంటే ప్రపంచము రాకడ జరిగింది పేలిపోతు భూమండలం. ఇందాక చెప్పినట్లుగా మనం ఎప్పుడు విని మాట్లాడదాం. ఒకటి
చదివి మాట్లాడదాం. అది 2. ప్రార్థించి మాట్లాడదాం. అద్భుతం. దేవుడు రాలేదని నేనేం చెప్పను. అది 63 వచ్చాడు. 30 నిమిషాలు పరలోకంలో నిశ్శబ్దమైంది. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ నిశ్శబ్ద గడి అదే. మన పెద్దలు మనకు అందరికి వర్తమానం దగ్గర ఉంది, మన సాక్ష్యాలు మనకు ఉన్నాయి. వచ్చాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ రాబోతున్నాడు. అవునండి, మనం ఎత్తబడొద్దండి. అది లాస్ట్ ఇది. అది ఇంకా రాడు ఇక్కడికి. ఇక్కడ పని లేదు ఆయనకి. ఈ భూమిని తొక్కకుండా సంచరిస్తున్నాడని చెప్పాడు ప్రవక్త. ఈ భూమిని తన పాదముల చేత ఒక దినము తొక్కి సంచరిస్తే ఎవడి మాట వినలేదు. ఈ భూమిని తొక్కకుండా సంచరించి తన వధువును బలపరుస్తున్నాడు అన్నాడు. ఎంత అద్భుతమండి. ఆ పెద్ద ఆయన ఎడిటింగ్ పెట్టుకుని అందులో చూపించారు. నేను తప్పని చెప్పాను. నేను చాలా మందికి ఫోన్ చేశాను, రాగడైపోయిందని చెప్పాడు ఆయన. మరి రాగడైపోయింది, మనం ఇక్కడ మనకి రాగడైపోయిందా? మరి మన మీద మిస్సింగ్ కేసు ఏమైనా నమోదు అయిందా? చెప్పండి. మనకి జోసఫ్ రాజు కనపట్లేదని ఎవరైనా అన్నారా? మానవులు జాగ్రత్త అండి. మానవులతో వచ్చింది అదే. తను ఎదిగినప్పుడు కొంచెం పెద్దవాడు అయినప్పుడు కొత్త దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తాడు, కొత్త దాన్ని ఎక్కించేస్తాడు. ఎక్కడ నరాల్లోకి ఎక్కుతుంది. నరాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత జీర్ణం అయిపోతుంది. అప్పుడు అదే మాట్లాడతారు. అప్పుడు విని మాట్లాడి చదివి మాట్లాడాలని ఈ రోజుకి కోరుకుంటాను. 3వదిగా నేను చేర్చింది ఏంటంటే ఆ సంఘశాఖల క్షమించండి సేవకుల సదస్సులో మాట్లాడి ప్రార్థించి మాట్లాడదాం అన్నాను నేను. ఇంకా బయలుపడి వస్తుంది అండి. ఏమి దేవుని రాజ్యం ఏం పాడైపోతాం. ఆయన 23లో రాలేదనే అభిప్రాయం ఉన్నా నీకు పరలోకం ఎలాగా వస్తుంది. వచ్చాడన్నా పరలోకం వస్తుంది. వచ్చాడనే సంగతి మనము ఆ యొక్క చూస్తున్నాం. మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే FBI దాంట్లో ఎప్పటికీ ఆ ఫోటో ఏలాడుతూనే ఉంది. సజీవ సాక్ష్యాలు ఇప్పటికీ లోకంలో ఉన్నాయి. ఏమన్నా హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న వధువు రాకడికి ఆపేక్షిస్తుంది, ఎదురు చూస్తుంది, దానికి ప్రార్థిస్తుంది. అట్టివారి ఎత్తుకు వస్తారని ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు ఒక విషయం, అందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుందండి. ఇప్పుడు అందరి మీద, నమ్మిన వారి మీద పడుతుందా? అందరి మీద పడి ఏం చేస్తుంది? ఆయన గురించి అని మాట్లాడుతుంది. కానీ అందరూ రక్షించబడుతున్నారా? అంటే అందరం పరిశుద్ధాత్మ పొందుకున్నట్ట కాదు. సువార్త అందరితో మాట్లాడుతుంది. అందరూ రక్షించబడుతున్నారా? ఈ సంఘంలో వర్తమానం అందరితో మాట్లాడుతుంది. అందరూ రక్షించబడుతున్నారా? మనలో అసలు ఆయన వచ్చి 63లో ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళాడు అనే సంగతి మనలో కొంతమందికి తెలియదు. అసలు అర్థమైందండి. ఎలా వచ్చాడో, ఎలా వెళ్ళాడో, ఎలా రాబోతున్నాడో అసలు రాకడి మీద అసలు సరైనటువంటి కాన్ఫిడెన్స్ లేదండి. ఎక్కడ చెప్పాను నేను? ఏమన్నారండి ఆయన్ని? ఇప్పుడు సంఘశాఖ ఒక గందరగోళంలో ఉందట. మనకి గందరగోళాలు సాతానుడు ఏర్పరుస్తున్నాడు. సంఘశాఖలు ఏముంది? వాళ్ళకి పడకపోయినా ప్రేమ ఐక్యత కలిగి ఉంటున్నారు. మనం చూశాను. నేను మన వీళ్ళ పిల్లలకి బాప్తిసాలు పాస్టర్లు వచ్చే వాళ్ళు ఎంతో ఐక్యత కలిగి ఉన్నారు. వాళ్ళు ఎంతో, కానీ అందులో ఒక గందరగోళం ఉందన్నాడు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మన మధ్యన కూడా గందరగోళం సృష్టించే నాయకులు ఉన్నారు. అందుకని నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ప్రార్థించు. ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. చదివి ప్రార్థించు, చదివి ప్రార్థించు. తప్పగా నీతో మాట్లాడతాడు. తప్పగా 90% మనకి ఇవ్వబడింది. ఆ 10% ఏదైనా ఉంటే ఆ కాలానుగుణంగా ఆయనే బయలుపరుస్తాడు. ఎవరి మీద, పాస్టర్ మీద, ప్రవక్త మీద నువ్వు ఆధారపడక్కర్లేదు. వర్తమానం మీద ఆధారపడితే చాలు. అవునా? క్రీస్తు తీయబడ్డాడా లేదా? ప్రవక్త ఇప్పుడు ఉందా లేదా? వర్తమానం. నా మీద నువ్వు ఆధారపడవలసిన పని ఏమీ లేదు. మా ముగ్గురిని పక్కనెట్టు నువ్వు చదువుకో, నువ్వు ప్రార్థించుకో, నువ్వు విన్నదాన్ని సంశయం తీర్చుకో. ఎవరో చెప్పిన మనం ఎందుకు వింటాం? ఇక్కడ కూడా ఇందాక అదే అన్నాను. ఈ మహానుభావులు ఏం చేస్తారు? ఇక్కడ కూడా కొంత గందరగోళాన్ని ఖచ్చితంగా ఇక్కడ గందరగోళం ఉన్న వర్తమానంలో
50% ఉందటండి. 50% ఉందటండి. 36 రకముల బోధ ఇందులో ఉత్పత్తి చేశారట. వర్తమానంలో ఎన్ని? 36 రకముల బోధ ఉత్పత్తి అయింది. ఇంకా ఇప్పుడు ఎన్ని పెరిగాయో తెలియదు. ఈ మాట అయినప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. నేను ఈ 10 ఏళ్లలో ఇంకా ఎంత? ఇందులో వచ్చిన మేధావులు, విద్యావంతులు వీళ్ళందరూ మళ్ళీ ఏం చేస్తారు? దీన్ని కొత్త దాన్ని జన్మింపజేస్తారు. ఒక్క మాట పట్టుకుని కొత్తదాన్ని జన్మింపజేస్తారు. పేరుకో ప్రతిష్టకో ఇది కాదు. ఇది నువ్వు దీనుడివై నువ్వు జీవించాలి. పెద్ద పెద్ద బోధకులు దీనులు కాలేకపోతా ఉన్నారు. 4 మాటలు తీసుకుని అక్కడెక్కడెక్కడ నేను జల్లలేను, నా వల్ల కాదది. మనం ఫోన్ చేసి మాట్లాడారా ఆగిపోయారు. అవునా? అలా ఉందో లేదో చూసుకోమన్నాను. లేఖనంలో అలా ఉందో లేదో వాళ్ళనే అన్నాడా లేదా? అపొస్తలులు అలా ఉందో లేదో చూసుకున్నారు లేదా? అలాగే సరిపోయినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? వర్తమానంలో అలా ఉందో లేదో చూసుకో. ఏమంటే అంతేనా? దీన్ని చదవరు, ప్రార్థించరు. మరి ఎలా కుదురుతుంది ఇది? ఈ రాత్రి వర్తమానం చెప్పాలి. ఈ వారం అంతా నేను వర్తమానం, మళ్ళీ ఈ వారం అంతా మీకోసం నేను ఏం చేయాలి? వర్తమానం చూడాలి. 4 మాటలు చెప్పేసి మా అమ్మ అనిపించేది కుదురుతుందండి? ఏం చెప్పాను మా అమ్మ? సంఘశాఖలు ఏముందండి? ఆయన మొదటి రాకల్లో ఆయన ఏమన్నారంటే మతద్రోహి అన్నారు, రాజద్రోహి అన్నారు, దైవద్రోహి అన్నారు. యూదులు ఏమని నిందించారు ఆయన్ని? మత, రాజా, దైవ అంటే మతానికి, రాజ్యానికి, దేవునికి ద్రోహము చేయవాడు. ఆయన ద్రోహం చేయడానికి వచ్చాడా? నిన్ను ద్రోహము నుండి విడిపించడానికి వచ్చాడు. వ్రతమైన మిమ్మల్ని ఇలాంటి ద్రోహము తలెత్తుతుందండి. వర్తమానం సాతానంటే సామాన్యుడు కాదండి. అంతవరకు అలా వర్తమానం నిలబడతానో లేదో నాకే డౌట్ అండి. అలా చేసుకొస్తాడు. ఒకరు 20-30 ఏళ్ళని ఇది తప్పని చెప్పి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత పటిష్టంగా నీ పునాది నిర్మించుకోవాలో అర్థం చేసుకో. ఆవిడ కొత్తగా బాప్తిసం పొందిన అమ్మాయి ఉంది ఇక్కడ, మరి ఆమె కూడా వింటున్నారు. ఇది అర్థమవుతుందా? ఆ మనిషిని అలా వాడుకుంటాడు. కానీ నిజమైన వారు నాన్ స్టాప్గా వెంబడిస్తూనే ఉంటారు. బహుశా అలా కావచ్చు, కానీ నేను రాకని చూడాలనుకుంటున్నాను. నేను వెంబడించి వెళ్ళిపోతున్నాను. అనేకమైన రాశారు, మేము చదివాం, విన్నాం, మేము వెళ్ళిపోతున్నాం, మేము ప్రార్థించుకుంటూ వెళ్ళిపోతున్నామని చెప్తారు. ఏది? ద్రోహము నుండి విడిపించడానికి వచ్చిన వాడిని నీ మతద్రోహి, రాజద్రోహి, దైవద్రోహి అని ఆ యూదులు నిందిస్తున్నారటండి. నీవున్న ద్రోహము నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు. సంఘశాఖ అనేది ఒక ద్రోహి, దాని నుండి నిన్ను విడిపించాడు. లోకము, అన్యులు ఒక ద్రోహము, దాని నుండి విడిపించాడు. 2 వెనక దెయ్యం అన్నది, దాని నుంచి నిన్ను విడిపించాడు. ఎంత అద్భుతమండి! ఇక్కడ విడిపించబడ్డానికి ఏమీ లేదు. ఇక సరి చేసుకోవాలి. ఇక్కడ అనుమానములు నివృత్తి చేసుకోవాలి. నా అనుభవం నాకేం పని చేయదు. ఇక్కడ వర్తమానమే ప్రామాణికం. నేను 23 ఏళ్ళు నా తల పండిపోయింది, అక్కడ ఏం చల్లదది. ఇక్కడ వర్తమానమే ప్రామాణికం. నేను దాన్ని కూడా ఒప్పుకోను. నేను ఏం పండిపోయావు నువ్వు? అందులో నీ తల పండింది, ఇందులో పండిపోయామా మనం? ఏమన్నా హల్లెలూయా. చూద్దాం ప్రియులారా. టైం ఎంతండి? 1:07. ఓకే, కొంచెం సేపు ఏనండి. పెద్ద సేపు నేను ఏం చెప్పను, చాలా ఆబ్సెంట్లో ఉంది. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఆయన నిందించిరి. ఆయన 2వ రాకడలో ఈ సంఘ శాఖలను ఏం చేస్తాడు? ఆయన 2వ రాకడకు ముందంట సంఘశాఖని గుడ్డిదని, దిక్కుమాలనిదని, దరిద్రురాలని చెప్పి నిందిస్తున్నాడట. రాకడికి ముందు ఏమంటున్నాడు? రాకడికి ముందు చెప్తున్నాడు. అది మనం చెప్తున్నామా లేమా? సంఘశాఖ అలా అయినప్పుడు వధువు సంఘం అలా ఉండదని చెప్పాడు ఆయన.
ఆయన అలాంటి నిందలతో నిందిస్తున్నాడు దాన్ని. భార్యను ఎవరు నిందిస్తాడా? ఇంటికి వచ్చేసాడు డ్యూటీ నుండి, గుట్టి దానివే, దిక్కుమాలి దానివే, దరిద్రగుంటి దానివే అని అంటాడా? అండవు. ఎందుకంటాడా? అలాగేమీ అనలేడు. రాగానే ఆమె నీళ్ళు ఇవ్వాలంటే మనకి ఎవరనుకో ఏ ఉంటాయి. దాన్ని రాకడకు ముందు ఏం చేస్తున్నాడో ఆ సంఘశాఖనే యూదుల జోలికి వెళ్తున్నాడా? అన్యజనుల జోలికి ఆమె నిందిస్తున్నాడటండి. రాకడకు ముందే నిందిస్తే రాకడైన తర్వాత ఇంకేం చేస్తాడు? నిందలు ఆగిపోతాయి, ఇంక శిక్షకి వెళ్తాడు. అవునా? మీకు అర్థమవుతుందా? ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? అన్యులు ఏమంటున్నాడు? శత్రువులని, అపహాసకులని, పాపులని అన్యులు నిందిస్తున్నాడు. శత్రువులని, అపహాసకులని, పాపులని, వీళ్ళని వాళ్ళే అలాగా. కానీ ఒక ఆమెను పొగుడుతున్నాడటండి. అక్కడే ఒక ఆమెను, నువ్వు ధన్యురాలివి, బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం కనపడినట్లు స్త్రీలలో ఉన్న ప్రియురాలు కనబడుచున్నది. ఆమెను పొగుడుతున్నాడు. ఆమెను తెల్లగా ఉన్నది, ఆమె సువాసనగా ఉన్నది, ఆమెలో మకరందం ఉన్నది అని ఆమెను ఏం చేస్తున్నాడు? ఒక ఆమెను పొగుడుతున్నాడు. ఇక్కడ వాళ్ళేమో అలా చేస్తుంది. అపహాసకులు, పాపులు, లేకపోతే శత్రువులు. ఇందులో 25% తెలుసుకుంటే నిత్య జీవంలో మనం ఉంటాం. 75% మనకు అక్కర్లేదు. వస్తే విందాం, వర్తమానం వచ్చిన దానికి విందాం. మనం నశించిపోమని మనకి రూఢి అయిపోయింది. 75% నువ్వు తెలియకపోయినా నువ్వు పరలోకంలో ఉంటావు. నమ్మి బాప్తిసం పొందినవాడు, నిజమైన బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా అది నో డౌట్ ఎట్ ఆల్. 75% నువ్వు తెలుసుకోపోయిన పర్లా, నీ ఆసక్తి కొలిది నువ్వు తెలుసుకుంటున్నావు, ఇంకా మర్మ రహస్యములు గ్రహిస్తున్నావు. అది నీ ప్రాణాత్మలను తెప్పరేలా చేస్తుంది. అది నా యొక్క ప్రణాళిక. అది నీకు 50 మార్కులు గ్యారెంటీ. మీరు అర్థమవుతుందా? 50 మార్కులకి వేసుకున్నాం మనం గణితం, ఏమీ పర్వాలేదని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఈ రీతిగా ఆయన చేస్తున్నాడు. అవ్వ నీ చేతి కలిగలేదు, యూదులు నీ చేతి కలిగలేదు, అన్యులు నీ చేతి కలిగలేరు. అవకే నీ చేత, యూదులకి, సంఘశాఖలకి, అన్యజనులకి ఏమి లేదు, నీ చేత. ఈయన ఎవరు? ఈ సిరీస్లో 4-5 మెసేజ్లు ఉన్నాయండి. ఈ సిరీస్లో ఇంకో మెసేజ్ ఉంది. ఈయన ఎవరని మీరు అనుకుంటున్నారు, అదో మెసేజ్ ఉంది. నిశ్చయిత లేకపోతే భక్తి చేయలేవు. ఒక నిర్ణయం చేయకపోతే, ఒక తీర్మానం చేయకపోతే, తీర్మానం చేసిన వాని కొరకు నిలబడకపోతే నువ్వు భక్తి చేయలేవు. ఇప్పుడు క్రైస్తవ్యంలో మతనిష్ట ఎక్కువగా ఉందటండి. ఏ నిష్ట? మీరు నమ్మితే కయ్యను మతనిష్ట కలిగిన వాడు అన్నాడు. కయ్యను ఎవరో? ఖచ్చితంగా మతనిష్ట కలిగిన వాడు. బలి ఎలాగ అర్పించబడాలో ఆదాము ద్వారా హేబేలు గ్రహించాడు, కానీ ఇతడు గ్రహించలేదు. అర్థమైందా? ఏ నిష్ట ఉంది ఇప్పుడు? మతనిష్ట. వధువులు మనలాగా ఉండకూడదు. మన మతనిష్ట కాదు మనది, మన మతంలోనే లేం మనము. రాత్రికి మరి వర్తమానం ఉందని చెప్తాను నేను. రాత్రి వర్తమానం ఏంటి? రాత్రి వర్తమానం చెప్తాను. అందుకని మతనిష్ట. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? అన్యులు, యూదులు నిష్ట, ఆ మతమును నిష్టగా. ఈ వాక్యము మానవుడు తెచ్చాడు వాళ్ళకి. సంఘశాఖకి వర్తమానం ఎవరు తెచ్చారు? ఈ అన్యులకి మానవులు. ఇప్పుడు యూదులు తమ మత నిష్ట నుండి బయటికి తేడానికి వచ్చాడు ఆయన, కానీ నిష్ఠలోంచి బయటికి రాలేదు. మతాచారపు దుప్పటి కప్పబడింది అన్నాడు. ఆ దుప్పటిలోంచి వారు ఏమీ చూడలేరన్నాడు. ఏ దుప్పటి? మన మీద కప్పబడిన ముసుగుని తీసివేశాడు ఆయన.
తనని తేటగా చూసే అవకాశం ఇచ్చాడు. ఇక నువ్వెందుకు తప్పిపోతావు? ఇక నేనెందుకు తప్పిపోతాం? మనకి తప్పిపోయే అవకాశం ఎక్కడ ఏడ్చింది? ఇక అవకాశం ఇవ్వలేదు. నువ్వు ఎన్నడూ తప్పిపోవు. ఇప్పుడు అదే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక నువ్వు తప్పిపోలేవు. నువ్వు తప్పిపోలేవు. నువ్వు ఒకవేళ తప్పికెళ్ళిపోయినా నిన్ను వెతకడానికి వస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఏ నిష్ట ఉండకూడదు మనకి? యూదులకు ఉందా లేదా? సంఘశాఖలకి, అన్యజనులకి నిష్ట. కయ్యను ఏ నిష్ఠతో ఉన్నాడు? భక్తిపరుడు అట. మళ్ళా అతను ఎవరు? భక్తిపరుడు, దేవుడు ఉన్నాడని నమ్మువాడు, మత నిష్ట కలిగిన వాడు. ఏబేలుకు మత నిష్ట లేదు, కానీ అతడికి ప్రత్యక్షత ద్వారా ఇవ్వబడిన బలిని అర్పించాడు. ప్రత్యక్షత లేని ఒక బలిని ఇతను అర్పించాడు. ఒక ఈసుకుపోయింది, ఒకటేమో నెగ్గుకొచ్చింది. చూసారండి? అందుకని మత నిష్టకి ఏమైంది? అసూయ పెరిగింది. ఎందుకంటే క్రైస్తవులను చంపడానికి ఈ పూజను ఆచరిస్తున్న వీళ్ళకి మత నిష్టం వల్లనే వీళ్ళ మీద మనకి ఇందాక ఇతర మతాలు చంపు, ఈ మతమే వీళ్ళని. పరు ఏమనుకున్నాడు? యూదులు చూసి ఎందుకు ప్రథమ సంతానాన్ని హతం చేశారు? వీళ్ళ జనాభా పెరిగిపోతుంది, మన జనాభా తరిగిపోతుంది. వీళ్ళు చంపేస్తే మనం ఎక్కువ అవుతాం, వాళ్ళు తక్కువ అవుతారు. ఎవరు ఆలోచనది? ఫరో ఆలోచన. ఫరోకి ఎవరు ఇచ్చారు ఆలోచనలో? వాళ్ళ చుట్టూ ఉన్న అధికారులు ఇచ్చారు. ఫరో దానికి ఏం చేశాడు? సంతకం పెట్టాడు. వాళ్ళ సంతానాన్ని మీరు చంపండి. అర్థమైందా? అది జరిగింది. డిగ్రీ పాస్ అయింది, అది జరిగింది. దేవుడు దాన్ని చూశాడు. అప్పుడు తానేం చేశాడు? వారి ప్రథమ సంతానానికి, వారి పంట పొలాలకి, వారి పశువులకి, వారి పిల్లలకి మొత్తం ఎట్టేటండరు. అలా అంటే కోపంగా అంటున్నాను ఈ మాట. అర్థమైందా? తన పిల్లల్ని చంపితే చూస్తూ ఊరుకుంటాడా? ఒక బిడ్డ పోయింది, నేను నీకు 7 బిడ్డలు ఇస్తాను, నువ్వు బాధపడకని చెప్పాడు వాళ్ళని. ఆ యూదులకు ఏం చేశాడు? మొత్తం పెట్టుకొచ్చాడా లేదా? సాతాను వెనకాల నుండి ఇచ్చిన డిగ్రీ అది. ఇక్కడ కూడా ఏం జరిగింది? అలాంటి ఫరోలు ఇక్కడ అది. ఇప్పుడు అదే చెప్పుకొస్తున్నాయి. ఇక్కడ కూడా ఫరోలు, ఇక్కడ ఫరోలు ఏమవుతున్నాయి? ఇది ఎక్కువైపోతుంది, మనము తక్కువైపోతున్నాం. ఇది ఎక్కువైపోతుంది, మనం తక్కువైపోతున్నాం. కనుక నేను చేయాలి? మనము నిన్ను ముట్టివాడు నా కనుగుట్టును ముట్టివాడు అన్నాడు. నన్ను తాకి చూడ. మనం ఈ సంగమును మాత్రమే నీకు ఇదే చెప్తున్నా. నేను రోజు ఆయన మహిమను చూస్తున్నాను. మరో ఇతర సంఘ శాఖల గురించి నేను ఏం మాట్లాడలేదు. అందుకని నువ్వు ఒక మదకలో పొదుగుండంతే. నువ్వు వీధుల్లోకి వచ్చి ఏం చేయడు? గ్రాన్స్టైన్ భార్య తన భర్తని, తన 2 పిల్లల్ని జీపులో పెట్టి కాల్చేశారు. తన స్వదేశం వెళ్ళిపోయింది ఆమె. ఇక్కడ అన్ని పేపర్స్ సబ్మిట్ చేసేసి వెళ్ళిపోయింది. ఒక ఇంటర్వ్యూలో అడిగారు, నీ కోపం? నాకే కోపం లేదు, నా పక్షముగా కోపం చూపువాడు అక్కడ ఉన్నాడు అంది. ఒక తుఫాను 7 రోజులు ఉంది. ఒక తుఫాను 6 లక్షల మందిని చంపింది, 1 కోటి మంది నిరాశ్రయాలు చేసి. చనిపోయింది 3. ఎంతమంది చనిపోయారు? ఆ తుఫాను నేను కళ్ళారా చూశాను. దాని స్టేట్మెంట్లన్నీ నా దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నాడు దేవుడే, నేడు దేవుడే, రేపుడు దేవుడే, నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవుడే. మరో నాడు దేవుడే, నేడు దేవుడే. తోళ్ళు ఒలిచేసి హస్తాల్లో పెడతాడు. ఎక్కడ పెడతాడు? భయంకరుడు, మామూలు వాడు కాడు. అందుకని వణుకుతూ భక్తి చేస్తున్నాం మనం. తప్పు చేస్తే వెంటనే వాత పెడుతున్నాడు. మరలా మచ్చ నీ నుండి పోకుండా చూసుకుని ఇక తప్పు చేయనని చెప్పి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వెళ్తున్నాయి, వెళ్ళమండి. ఇందులో ఏమీ లేదు, ఇదంతా వాస్తవాలు. ఎన్ని సొంత మాటలు కూడా వచ్చాయి ఇప్పుడు. ఇందులో వర్తమానం రాలేదు. అందులో లాస్ట్లో నా సొంత మాటలు అవి వర్తమానంలో ఎక్కడో వర్తమానంలో ఉంటాయి అవి కదండి. ఏమని? హల్లెలూయా. ఏం మాట్లాడతావు ఇక? అంతే.
ప్రథమ సంతానము. మరి తను వదిలేస్తాడేటి? యూదుల్ని వదిలేసేటేటి? శాసనమే. 2000 సంవత్సరములు అన్యజనుల మధ్యకి తోలేశాడు. ఉంటావో చత్తవాడు ఏం చేస్తాడో నాకు తెలియదు, తింటావో ఉంటావో నాకేమీ తెలియదు. మొత్తం ఎప్పుడు వెళ్ళారు? 45 వెళ్ళారు. నిన్నగాక మొన్న వెళ్ళారండి. అర్థమైంది? వదిలేడాలే. ఏం చెప్పారండి? దేవుని స్తోత్రములు కలుగును గాక. ఆయన మరణమునకు ఒక దారిని కలిగేసేటండి. అది కూడా చెప్పాడు. మరి చచ్చిపోయినాడు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికే ఒక దారి, పరలోకములకు ఒక దారి, మరణమునకు ఒక దారి, జీవంలో ఒక దారి కలగజేసాడంటండి. అది అలా ఉండడానికే, రక్షించబడిన వారు ఉండడానికి, నశించిపోయేవారు ఉండడానికి దారి కలగజేశాడు. జీవానికే మార్గం ఉందని చాలా మంది అనుకుంటారట, కానీ మరణానికి కూడా మార్గం ఉందంట. ఈయన విసర్జించిన కూడా మన మార్గాన్ని ఎంచుకున్నాడు. అది ఆయన ద్వారా ఏర్పరచబడింది అన్నాడు. పాపికి శిక్ష విధించాడు ఎవడయ్యా? మరి దేవుడు మార్గం ఏర్పరచలేదా? నా మాటలు ఎలిజబెత్ ఏమైనా పర్లేదంటవా? ఏమో ఏమింటున్నారా నాకు. చూడండి, మనందరము ఒకే రకమైన గాలిని పీలుస్తున్నాం అన్నాడు ప్రవక్త. లాస్ట్ ముగిస్తున్నాను. మనం అందరం పీల్చేది ఒకే రకమైన, కానీ మన ముక్కు యొక్క ఆకారములు వేరు అన్నాడు. ఎలా అంటండి? ఇంక ఎలిజబెత్ ముక్కు వేరు, నా ముక్కు జాన్సన్ గారు ఏళ్ళు మీరు అంట ఎలా ఉన్నాయి, కానీ ఒకే గాలిని మనము. ఆయన ఏమన్నాడంటే ఇక్కడ మనం ఒకే వాక్యం యొక్క ప్రత్యక్షతను పీలుచున్నాము. వేరు వేరు స్థలముల నుండి, లేకపోతే కులముల నుండి, మతముల నుండి, వేరు వేరు పద్ధతులు, ఆచార సాంప్రదాయముల నుండి వచ్చినప్పటికీ మనం ఒకే ఒక్క వాక్యం యొక్క ప్రత్యక్షతను వింటున్నాం అన్నాడు. దీనికి గాలిని ముక్కుని పోల్చి చెప్పారు పాపం ఆయన. రకరకాల ముక్కులు, ఒకే గాలి, రకరకాల ప్రజలు ఒకే సంగమగా చేరేస్తూ ఒకే వాక్య ప్రత్యక్షతను వింటున్నారని చిన్న ఉపమాన భావంతో చెప్పాడు ప్రవక్త. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఇప్పుడు అర్థమవుతుందండి. సరే, లాస్ట్లో ఒకే ఒక మాట చెప్తున్నాను. ఆయన కోట్లాది మంది ప్రజల యొక్క అపరాధ రుసుమును తను ఒక్కడే చెల్లించాడు. ఏ రుసుమది? అపరాధ రుసుము. తప్పు చేసిన వాడికి విధించు ఆ ఫైన్, లేకపోతే అపరాధ రుసుము కట్టాడు ఆయన. కోట్లాది ప్రజల యొక్క అపరాధ రుసుముని చెల్లించాడు. అందుకనే ఆ శిలువ భూమికి ఆకాశాన్ని మధ్యన సాక్ష్యముగా వేలాడదీశాడు. చాలా మంది కారులో శిలువని వేలాడదీస్తారు. కారులో మన ప్రవక్త గారి కారులో శిలువని వేలాడి తీసుకున్నాడు ఆయన. దాన్ని ఎవరో రోమన్ క్యాథలిక్ సిస్టర్ ఇచ్చిందంట. ఆ శిలువని వేలాడి తీసుకున్నాడు ఆయన. అర్థమైందా? అది ఎక్కడ వేలాడి తీశాడు? ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్యన ఎక్కడ వేలాడుతుంది శిలువ? మధ్యన వేలాడుతుంది, శూన్యములా వేలాడుతుంది. ప్రపంచమునికి అది సాక్ష్యం అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఈయన ఎవరైనా ఇదంతా వెనక దేవుడు. ఎవరైనా దేవుడు అనగా ఆరాధనకి పాత్రుడు. అందరూ ఆయన ఆరాధిస్తున్నారు, కానీ కొందరే నిత్య జీవానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యముని దీవించును గాక. నేను క్లోజ్ చేస్తున్నాను.